నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ఇరాన్ను సర్వనాశనం చేస్తానన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ నాగరికతను కాలగర్భంలో కలిపేస్తానంటూ చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. అంతలోనే ఇరాన్కు మరో 2 వారాల గడువు పెంచారు. ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ ప్రణాళిక తమకు అందిందని, ఈ 10 పాయింట్స్ ప్లాన్ను ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు. చర్చలు జరపడానికి పునాదిగా ఈ 10 పాయింట్లను ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ పీస్ ప్లాన్లో భాగంగా ఇరాన్ ప్రతిపాదించిన ఆ 10 పాయింట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. కండిషన్ నెంబర్ 1, ఇరు పక్షాలు పరస్పర దాడులను ఆపాలి. చర్చల ప్రక్రియ ముందుకు సాగాలంటే ముందుగా కాల్పుల విరమణ అమలవ్వాలి. ఇరు పక్షాలు తక్షణం దాడులు ప్రతిదాడులు ఆపాలని కండిషన్ పెట్టింది ఇరాన్. కండిషన్ నెంబర్ 2, హర్ముజ్ జలసంధిపై అధికారిక నియంత్రణ. హర్ముజ్ జలసంధిని తక్షణం తెరవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కీలకమైన షరతు విధించింది ఇరాన్. హర్ముజ్పై తన నియంత్రణకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని కండిషన్ పెట్టింది. అంటే భవిష్యత్తులో నౌకల నుంచి ట్యాక్స్ వసూలు చేసే అధికారం ఇరాన్కు దక్కుతుందన్నమాట. కండిషన్ నెంబర్ 3, హెజ్బుల్లాపై యుద్ధంతో పాటు అన్ని రకాల యుద్ధాలని ఆపాలి. తమ మిత్రపక్షాలపై అన్ని రకాల దాడులు ఆపాలని షరతు విధించింది ఇరాన్. లెబనాన్ స్థావరంగా పనిచేస్తున్న హెజ్బుల్లాపై దాడులు ఆపాలని ఇరాన్ కండిషన్ పెట్టింది. కండిషన్ నెంబర్ 4, అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ. ఇది అత్యంత కీలకమైన సున్నితమైన షరతు. గల్ఫ్ ప్రాంతంలో తమ దేశానికి చుట్టుపక్కల నెలకొల్పిన సైనిక స్థావరాలను వెంటనే ఖాళీ చేయాలని, బలగాల్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు షరతు విధించింది ఇరాన్. కండిషన్ నెంబర్ 5, భద్రతా మండలిలో చేసిన తీర్మానాల రద్దు. ఇరాన్కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గవర్నర్ల బోర్డు కొన్ని తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇరాన్. కండిషన్ నెంబర్ 6, ఇరాన్ యురేనియం నిల్వలను అంగీకరించటం. యుద్ధానికి ప్రధాన కారణం ఇదే. ఇరాన్ వద్ద పరిమితికి మించి యురేనియం నిల్వలు ఉన్నాయని, అణుబాంబు తయారు చేసే సామర్థ్యాన్ని అది సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీనికి కౌంటర్గా తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అమెరికా అంగీకరించాలని ఇరాన్ షరతు విధించింది. ఇక కండిషన్ నెంబర్ 7, యుద్ధ నష్టానికి పరిహారం. 3 వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్పై విరుచుకుపడ్డాయి. లక్షల కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. తమ దేశంలో జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో పరిహారాన్ని డిమాండ్ చేస్తోంది ఇరాన్. ఇక కండిషన్ నెంబర్ 8, ఇరాన్పై ఆంక్షలను తొలగించాలి. దశాబ్దాలుగా ఇరాన్పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రధాన ఆంక్షలతో పాటు ద్వితీయ శ్రేణి ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఇలాంటి అన్ని రకాల ఆంక్షలను పూర్తి స్థాయిలో ఎత్తేయాలని కండిషన్ పెట్టింది ఇరాన్. ఇక కండిషన్ నెంబర్ 9, విదేశాల్లో సీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను రిలీజ్ చేయాలి. యుద్ధం మొదలవటానికి ఏడాది ముందు నుంచే విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు సీజ్ అయ్యాయి. ఇలా సీజ్ అయిన ఆస్తులన్నింటినీ వెంటనే రిలీజ్ చేయాలని కండిషన్ పెట్టింది ఇరాన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కండిషన్ నెంబర్ 10, ఈ షరతులన్నీ అంతర్జాతీయ చట్టం ప్రకారం బైండింగ్ చేయాలి. ఇప్పటి వరకు పెట్టిన అన్ని షరతులను అంతర్జాతీయ చట్టాలకు లోబడి బైండింగ్ చేయాలని కండిషన్ పెట్టింది ఇరాన్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం పెట్టి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ డిమాండ్లన్నీ చెల్లుబాటయ్యేలా చూడాలి. ఇవి అమెరికా ముందు ఇరాన్ ఉంచిన 10 కండిషన్స్ ప్రణాళిక. ఈ 10 పాయింట్లతో పాటు అమెరికా ఇరాన్కు పంపిన 15 పాయింట్ల పీస్ ప్లాన్పై చర్చలు మొదలవుతాయి. వీటిల్లో ఎన్ని పాయింట్లపై ఇరు దేశాలు అంగీకారానికి వస్తాయి అనే అంశంపై కాల్పుల విరమణ ఆధారపడి ఉంటుంది. ఇది వాటి స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.